ఇటు ఒడిశా అటువైపు ఏమన్నా ఉందా అంటే లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది? ఇది కొరత లేకపోతే కృత్రిమంగా సృష్టించిన కొరత తీసుకొచ్చిన కుట్ర? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. 3 రోజుల క్రితమే ఈ ప్రాబ్లం వస్తుందని ఫోర్సీ చేసినా, ఇటువంటిది ఉంది, పరిస్థితి చేదాటిపోతుందని చూసినా అధికారులు నిర్లిప్తంగా ఉండడానికి కారణం ఏంటి? సమర్థ పాలన, చేతగాని దద్దమ్మ పాలన ఇది. ఇవాళ ఏదో సీఎం అడిగారని ఏదో నెంబర్ లైన్కి చెప్పేసి 4 కాగితాలు చూసి చెప్పేస్తే సమస్య సద్దుమణుగుతుందా? తిరుమల లాంటి చోట్ల కూడా భక్తులు, అలాగే ట్రావెల్స్, టెంపోలు, కింద నుంచి పైకి తీసుకెళ్లే జీపులు, వీటన్నిటికీ ఇబ్బంది రావడంతో అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఓవైపు మండిపోతున్న ఎండలు, కిలోమీటర్ల కొద్దీ క్యూలు. ఆ బంకు వరకు ఎంత నేడు ఉంటుంది, కాస్త నేడు ఉంటుంది, ఆ బయటకి ఇంకా కిలోమీటర్ల కొద్దీ క్యూలు. అసలు ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? సమర్థ పాలన, చేతగాని దద్దమ్మ పాలన ఇది. దాదాపు 4,500 పైచిలుకున్న బంకుల్లో మూసివేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చెప్తున్నారు? నిల్వలకు ఇబ్బంది లేదు, రాష్ట్రంలో నిల్వలు ఉన్నాయి, దానికి ఏం సమస్య లేదు, సప్లైలో వచ్చిన కొంత ఇబ్బంది వల్ల ఈ రకమైన పానిక్ సిచ్యువేషన్ వచ్చింది. ఈవేళ మంగళవారం అధికారులు ఏం చేస్తున్నారు అని సీఎం నిన్న దీని మీద సీరియస్ అయ్యి 2-3 గంటలు రివ్యూ చేసి ఇవాళకి నో స్టాక్ బోర్డ్స్ ఎక్కడా ఉండకూడదని సీఎం ఆదేశాలు ఇచ్చేశారు. అవుతుందా? అట్లాంటి పరిస్థితి ఉందా? యాజ్ ఆఫ్ మనకంతో రిపోర్ట్స్ ప్రకారం ఈ రోజు ఇంకా సిచ్యువేషన్ మరింత వరస్ట్ అవుతుంది అని, ఇంకా కొన్ని ఎక్కువ బంకులు మూతపడతాయి అని. కొంతమంది ఉన్నారు ఇది ప్రభుత్వాన్ని మీద ఒక చెడ్డ పేరు తీసుకురావాలి, లేకపోతే వచ్చినా పర్వాలేదు అనే బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు బయట పడతారులేండి నెమ్మదిగా.